ఆ నెట్ మీటర్ వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నేను వినయ్, మీరు చూస్తున్నారు విన్యూ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఒక 5 డేస్ బ్యాక్ అయితే సోలార్ సిస్టమ్ గురించి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా. దాని గురించి ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ అయితే చేయమని చెప్పాను. అందుకని చాలామంది ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్లో అయితే కామెంట్స్ అండ్ మెసేజ్ అయితే చేస్తున్నారు. అందుకని ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. అలాగే మేము కూడా ఈ సోలార్ సిస్టమ్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేయము. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి దీనికి ఎంత ఖర్చు అవుతుంది, సోలార్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ రకం ఎవరికి యూజ్ అవుతుందో ఒక ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్కి సంబంధించిన వీడియోలు ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ సోలార్ వచ్చేసి 3 kV ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. దీనిలో బ్యాటరీస్ లాంటివి అయితే ఏమైతే ఉండవు. DC టు AC కన్వర్ట్ చేయడానికి ఒక ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే ఉంటుంది. అలాగే ఒక నెట్ మీటర్ అయితే ఉంటుంది. ఈ నెట్ మీటర్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సోలార్ సిస్టమ్స్ కంపెనీ వాళ్ళే అప్లై చేసి అయితే ఇస్తూ ఉంటారు. కొన్ని కంపెనీల బట్టి చేంజ్ అయితే అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, సోలార్ సిస్టంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి ఆన్ గ్రిడ్, అలాగే ఒకటి ఆఫ్ గ్రిడ్, అలాగే హైబ్రిడ్కి సంబంధించిన సోలార్ సిస్టమ్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ గ్రిడ్కి సంబంధించిన సోలార్ సిస్టమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీనిలో మనం ఇంట్లో ఎన్ని కిలోవాట్ల పవర్ యూజ్ చేస్తున్నామో దానికి సంబంధించిన ప్యానెల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం బిల్స్ అయితే చూస్తుంటాం కదా, ఎన్ని యూనిట్స్ అవుతుందో అంతకు సంబంధించి అంత దగ్గర జనరేట్ చేసే ప్యానెల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి ఎలా వర్క్ అవుతాయంటే DC టు AC కన్వర్ట్ చేయడానికి ఒక ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది. దీని అవుట్పుట్ వైర్స్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడే మాత్రమే ఇదైతే వర్క్ అవుతుంది. అందుకని ఒక నెట్ మీటర్ అయితే యూజ్ అవుతుంది. దీనికోసం అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, లేదా కొన్ని ఈ సోలార్ సిస్టమ్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళే అప్లై చేసి అయితే ఇస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్ అయితే వేరేగా ఉంటుంది. మీ సోలార్ సిస్టమ్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కనుక్కుంటే చెప్తారు. నెట్ మీటర్ ప్రత్యేకత ఏంటంటే ఒక సైడు రెగ్యులర్ మీటర్ లాగానే పోల్ మీదకి వెళ్ళి వచ్చిన ఫేస్ ఇంకా న్యూట్రల్ అయితే ఉంటాయి. అలాగే ఇంకో సైడు ఇంట్లో నుండి వచ్చిన వైర్లు, అలాగే ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ యొక్క అవుట్పుట్ వైర్స్ అయితే ఉంటాయి. ఇది ఎలా వర్క్ అవుతుందంటే పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఇదైతే వర్క్ అవుతుంది. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అన్నది పవర్ కట్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో అయితే అంతగా వర్కౌట్ అవ్వదు. ఇది పెట్టుకున్నప్పటికీ మనం ఇంకా ఇంట్లో ఒక ఇన్వర్టర్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఇన్పుట్ పవర్ లేనిదైతే ఇదైతే వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇందులో ఎలాంటి బ్యాటరీస్ కానీ ఏమీ అయితే ఉండవు. ఈ నెట్ మీటర్ ప్రత్యేకత ఏంటి అంటే ఈ సోలార్ సిస్టమ్ నుండి ఎన్ని యూనిట్ల పవర్ అయితే జనరేట్ అయిందో అదంతా గ్రిడ్కి అయితే పంపిస్తుంది. అలాగే మనం ఎన్ని యూనిట్ల పవర్ యూజ్ చేస్తున్నామో అదైతే మైనస్ అయితే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సోలార్ సిస్టమ్ 10 యూనిట్స్ పవర్ జనరేట్ చేసింది అనుకోండి, అదంతా గ్రిడ్కి అయితే పంపిస్తుంది. అలాగే మనం ఎంత కన్జ్యూమ్ చేసామో లెక్కిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మనం గ్రిడ్కి ఎంత పంపామో లెక్కిస్తుంది, అలాగే మనం ఎంత యూజ్ చేస్తున్నామో కూడా లెక్కిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ 10 యూనిట్స్ జనరేట్ చేస్తే మంత్గా చేసి 300 యూనిట్స్ అవుతుంది కదా. మనం ఒక 280 యూనిట్స్ ఆ విధంగా వాడుకున్నాం అనుకోండి, అందులో అయితే మైనస్ అవుతుంది. ఒకవేళ 300 యూనిట్స్ కన్నా ఎబో యూజ్ చేసామనుకోండి, 300 యూనిట్స్ అయితే మైనస్ అయిపోయి ఎక్స్ట్రా ఎన్ని యూనిట్స్ వాడామో దానికైతే బిల్ అయితే వస్తుంది. మనం కరెక్ట్గా ఎన్ని యూనిట్స్ మనం వాడుతున్నామో ప్లాన్ చేసుకొని సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే 0 బిల్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే పవర్ బిల్ ఏదైతే ఉందో అది 3000 ఎబోవ్ వచ్చిన వాళ్ళకి ఇదైతే పెట్టుకున్నట్టయితే పవర్ బిల్లు 0 అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే పవర్ కట్స్ ఎక్కువగా లేని ఏరియాలు ఏవైతే ఉంటాయో, అలాగే 3000 ఎబో బిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఆన్ గ్రిడ్కి వెళ్ళిపోవడం బెస్ట్. ఎందుకంటే పవర్ కట్ అయినప్పుడు ఇందులో ఎలాంటి బ్యాటరీస్ అయితే ఉండవు కాబట్టి మనకైతే పవర్ బ్యాకప్ అయితే ఉండదు. ఇది పెట్టుకున్నప్పటికీ మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఇన్వర్టర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పవర్ వెళ్ళినట్టయితే ప్రాబ్లం అయితే ఉండదు. కానీ ఎక్కువగా పవర్ కట్స్ ఉన్నట్టయితే ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే అంతగా వర్కౌట్ అవ్వదు. ఫ్రెండ్స్, ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో చూసుకున్నట్టయితే ఈ DC టు AC కన్వర్ట్ చేసే ఇన్వర్టర్ ఏదైతే ఉందో దీని అవుట్పుట్ వైర్స్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇదైతే వర్క్ అవుతుంది. అందుకని ఒక నెట్ మీటర్ అయితే ఉంటుంది. దీనిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొంతమంది సోలార్ సిస్టమ్ ప్రొవైడ్ చేసే వాళ్ళే అప్లై చేసి అయితే ఇస్తూ ఉంటారు. ఇన్వర్టర్ అవుట్పుట్ వైర్స్కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇదైతే వర్క్ అవుతుంది. అందుకని పవర్ అయితే కంపల్సరీగా నీడ్ అయితే ఉంటుంది. ఇది జనరేట్ చేసిన పవర్ మొత్తం గ్రిడ్కి అయితే పంపిస్తుంది.
అలాగే మనం ఎన్ని యూనిట్ల పవర్ కన్జ్యూమ్ చేస్తామో అందులో అయితే మైనస్ అయితే అయిపోతుంటుంది. ఫైనల్గా ఈ ఆన్ గ్రిడ్ సోలార్ గురించి చెప్పాలనుకున్నట్టయితే పవర్ బిల్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు పవర్ బిల్ తగ్గించుకోవడానికి మాత్రమైతే ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే సోలార్కి అయితే చాలామంది అయితే అప్డేట్ అవుతూ ఉన్నారు. ఈ సోలార్ సిస్టమ్ మీద చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఓన్లీ లైట్స్ ఇంకా ఫ్యాన్స్ మాత్రమే రన్ అవుతాయని అయితే అనుకుంటూ ఉంటారు. అలా అయితే ఉండదండి. ఏసీ ఇంకా గ్రీజర్స్ ఏ ఉన్నా కూడా అవైతే వర్క్ అవుతూ ఉంటాయి. మనం ఎంత లోడ్ ఉందో అంతకు తగ్గట్టు ప్యానెల్స్ అలాగే ఇన్వర్టర్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం అయితే సోలార్ సిస్టమ్ వాళ్ళని ప్రొవైడ్ చేసే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎంత యూస్ చేస్తున్నామో అవన్నీ గమనించి అయితే అంతకు తగ్గట్టు అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీనికి లోన్స్ ఇంకా సబ్సిడీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నదైతే వితౌట్ సబ్సిడీ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ 3 kVA ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ మొత్తం ఖర్చు అయితే ఒక 1,20,000 దాకా అయింది అని అయితే సార్ వాళ్ళు అయితే చెప్పారు. ఇది ఏ కంపెనీ అదైతే నేనైతే చెప్పడం లేదు, ఎందుకంటే ఇది ఎలాంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు కాబట్టి. DC టు AC కన్వర్ట్ చేయడానికి ఒక ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ ఉంటుంది. అలాగే ఎన్ని యూనిట్స్ జనరేట్ చేసామో అది గ్రిడ్కు పంపడానికి ఒక నెట్ మీటర్ అయితే ఉంటుంది. మనం ఎన్ని యూజ్ చేసామో క్యాలిక్యులేట్ చేస్తుంది, మనం ఎంత గ్రిడ్కు పంపామో అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇదైతే అర్థమైందైతే అనుకుంటున్నాను. మంత్ ఎండ్ వచ్చేసరికి మనం ఎంత గ్రిడ్కు పంపామో చూసుకొని మనం ఎంత యూజ్ చేసామో చూసుకొని అదైతే మైనస్ అయితే అయిపోతుంది. ఇదైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టంలో మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా అయితే ఉండదు. ప్యానెల్స్ మీద అప్పుడప్పుడు డస్ట్ అయితే పడుతుంది, అది క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ ప్యానెల్కి సంబంధించి 25 years వరకు వారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్వర్టర్కి అయితే ఒక 5 years వరకు కంపెనీని బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మనం తీసుకునేటప్పుడే మంచి కంపెనీ యొక్క సోలార్ సిస్టమ్స్ తీసుకున్నట్టయితే ఏ మెయింటెనెన్స్ లేకుండా చాలా రోజులైతే యూజ్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ గ్రిడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో నెట్ మీటర్ లాంటివి అయితే ఏమీ ఉండవు. బ్యాటరీస్ ఉంటాయి, అలాగే సోలార్ సిస్టమ్ అయితే ఉంటుంది, అలాగే ఒక ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఆఫ్ గ్రిడ్లో సేమ్ DC టు AC కన్వర్ట్ చేయడానికి ఒక ఇన్వర్టర్ అయితే ఉంటుంది. అది డే టైంలో అయితే మనకి సోలార్ నుంచి వచ్చిన పవర్ తోటి అయితే ఇంట్లో అయితే రన్ అవుతుంది. అలాగే నైట్ టైంలో బ్యాటరీస్లో బ్యాకప్ అయితే చేస్తుంది కదా, దాని నుంచి అయితే బ్యాకప్ అయితే వస్తుంది. ఈ ఆన్ గ్రిడ్తో పోల్చుకున్నట్టయితే ఆఫ్ గ్రిడ్లో కొంచెం మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఖర్చు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే బ్యాటరీస్లో డిస్టిల్ వాటర్ ఫిల్ చేయడం అలాగే ఇన్వర్టర్ కూడా మెయింటెనెన్స్ అయితే వస్తూ ఉంటుంది. ఈ ఆఫ్ గ్రిడ్ అయితే ఆన్ గ్రిడ్తో పోల్చుకున్నట్టయితే ఆఫ్ గ్రిడ్కి చాలా కొంచెం ఖర్చు అయితే ఉంటుంది. మనం ఎన్ని కిలోవాట్స్ పవర్ యూజ్ చేస్తున్నాం అనే దాని ప్రకారం రేట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. నేను ప్రజెంట్ అయితే ఆఫ్ గ్రిడ్కి ఎంత ఖర్చు అవుతుందో చెప్పట్లేదు, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క తీరైతే ఈ ఆఫ్ గ్రిడ్లో వచ్చేసి మనం యూజ్ చేయంగా మిగిలిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే వేస్ట్ అయితే అయిపోతూ ఉంటాయి. ఎలాంటి గ్రిడ్కి వెళ్ళడం లాంటివి అయితే ఉండదు. బిల్లు కూడా ఎలాంటి మైనస్ అయితే అవ్వదు. జస్ట్ ఆ డే టైంలో సోలార్ నుంచి వచ్చిన పవర్ తోటి రన్ అవుతుంది. అలాగే బ్యాటరీస్లో బ్యాకప్ అయ్యి ఉంటుంది కాబట్టి నైట్ టైంలో బ్యాటరీస్ నుంచి వచ్చిన పవర్తో అయితే మన ఇంట్లోకి అయితే పవర్ అయితే వస్తుంది. సేమ్ దీని మీద కూడా ఏసీలు గీజర్లు ఏవైనా రన్ చేసుకోవచ్చు, కానీ ఎన్ని కిలోవాట్ల లోడ్ ఉందో అంతకు తగ్గట్టు ఇన్వర్టరు బ్యాటరీస్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఖర్చు కూడా ఆ విధంగా పెరుగుతూ తగ్గుతూ అయితే ఉంటుంది. ఈ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ వచ్చేసి పవర్ కట్స్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో అలాగే అసలు మొత్తానికే పవర్ లేని ఏరియాలో చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే పవర్ లేని ఏరియాల్లో మన పోల్స్ వేయించి వైర్స్ వేయించి అదంతా ఖర్చు అయితే చాలా అవుతుంది. అందుకని సోలార్ సిస్టమ్ పెట్టుకున్నట్టయితే మనకి డే టైంలో ఉంటుంది, అలాగే నైట్ టైంలో కూడా బ్యాకప్ అయితే వస్తుంది. ఆఫ్ గ్రిడ్ తోటి అయితే ఇలా అయితే యూజ్ అవుతుంది. పవర్ కట్స్ ఉన్న ఏరియాలో కూడా చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఆఫ్ గ్రిడ్కి సంబంధించి. ఇప్పుడు హైబ్రిడ్ సోలార్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆన్ గ్రిడ్ అలాగే ఆఫ్ గ్రిడ్ రెండింటి యొక్క కలయికనే హైబ్రిడ్ అన్నమాట. ఇందులో బ్యాటరీస్ ఉంటాయి, అలాగే మనం యూజ్ చేయంగా మిగిలిన యూనిట్స్ గ్రిడ్కు పంపడానికి నెట్ మీటర్ కూడా ఉంటుంది. ఇది పవర్ కట్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో అలాగే పవర్ బిల్ ఎవరైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ హైబ్రిడ్ అయితే యూజ్ అవుతుంది. కానీ మెయింటెనెన్స్ అయితే పెరిగిపోతుంది, అలాగే ఖర్చు కూడా చాలా అధికంగా అయితే అవుతుంది. మనకి ఫెసిలిటీస్ పెరిగిన కొద్దీ ఖర్చు అయితే అవుతుంది. ఖర్చు అయితే నేనైతే ఎస్టిమేట్ అయితే చేయలేను. అలాగే ఈ సోలార్ సిస్టమ్ ప్రొవైడ్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నా లోకల్లో ఉండే వాళ్ళైతే ఇవ్వగలను. వేరే ఊర్లో వాళ్ళ కాంటాక్ట్స్ అయితే నాకైతే తెలియదు కాబట్టి మ్యాక్సిమం అయితే ప్రొవైడ్ చేయలేను. మీ దగ్గరలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అడిగినట్టయితే వాళ్ళ దగ్గర కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ అయితే చెప్పాను కదా, ఇందులో ఎన్ని యూనిట్స్ జనరేట్ చేసామో కూడా చూసుకోవచ్చు. ఈ సోలార్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెదర్ని పట్టయితే యూనిట్స్ జనరేట్ చేయడం అన్నది తగ్గుతూ పెరుగుతూ అయితే ఉంటుంది. సమ్మర్లో చూసుకున్నట్టయితే కొద్దిగా ఎక్కువ మొత్తంలో జనరేట్ అవుతుంది, అలాగే వింటర్ అండ్ రెయినీ సీజన్లో కొద్దిగా తక్కువ అయితే జనరేట్ అయితే అవుతుంది. ఈ
ఈ సోలార్ అయితే రైనీ సీజన్ అలాగే వింటర్ సీజన్లో కూడా జనరేట్ అయితే చేస్తుంది, కానీ సమ్మర్ సీజన్లో చేసినంత అయితే జనరేట్ చేయదు. ఫైనల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ వచ్చేసి పవర్ కట్స్ ఎక్కువగా లేని ఏరియాల్లో అలాగే పవర్ బిల్ ఎవరైతే 3000 ఎబో వస్తుందో వాళ్ళు పవర్ బిల్ని సేవ్ చేద్దాం అనుకుంటే ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది. ఆఫ్ గ్రిడ్ వచ్చేసరికి మొత్తానికి పవర్ లేని ఏరియాల్లో మొత్తం సోలార్ మీదనే బ్యాకప్ తీసుకోవాలనుకున్న వారికి ఆఫ్ గ్రిడ్ అయితే వర్క్ అవుతుంది. హైబ్రిడ్ విషయానికి వస్తే మనం యూజ్ చేస్తూ బ్యాటరీలో బ్యాకప్ చేస్తూ మిగిలి ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రిడ్కు పంపే వాటిని హైబ్రిడ్ అయితే యూజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ ఇంకా ప్లంబింగ్కి సంబంధించిన వీడియోలు ఎన్నో అయితే వస్తుంటాయి, ఖచ్చితంగా వాచ్ చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నచ్చినట్టయితే లైక్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. లైక్ ఇంకా కామెంట్ చేసినట్టయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మర్చిపోకుండా లైక్ ఇంకా కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన వీడియోలు ఇంకా ఎన్నో అయితే వస్తుంటాయి. ఆ నెట్ మీటర్ వచ్చేసరికి ఇదే ఫ్రెండ్స్, ఒక సైడు పోల్ మీదకి వెళ్ళి వచ్చిన వైర్స్ ఉంటాయి, అలాగే ఒక సైడు ఆన్ గ్రిడ్ ఇన్వర్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ వైర్స్, అలాగే ఇంట్లో నుంచి వచ్చిన ఇన్పుట్ వైర్స్ అయితే ఉంటాయి.